హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తుంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 26 డిసెంబర్ 2023 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫియస్టా టైటానియం అండి. కంప్లీట్గా టాప్ ఎండ్ వెహికల్ అనమాట. 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 14 రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట ఇది. సో కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ అండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనక గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని బంపర్స్ కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి. 1-2 పార్ట్స్ మాత్రం టచ్ అప్స్ అని, రిమైనింగ్ పార్ట్స్ అన్ని కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా ఎటువంటి ఫేడ్ అవుట్ అయితే అవ్వలేదు. వెహికల్ జస్ట్ 70,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అలాగే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 4 టైర్లు కూడా 70 to 80% అయితే ఉన్నాయి. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వెహికల్ పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసి అయితే చూపిస్తాను. వెహికల్ నెంబర్ వచ్చేసరికి 6999 అండి. ఫ్యాన్సీ నెంబర్ అనమాట. AP05-6999 అనమాట నెంబర్ వచ్చేసి. ఓనర్ నెంబర్ అయితే హైడ్ చేయమని చెప్పారు. సో అందుకని అది కొంచెం ఫ్యాన్సీ నెంబర్ కదా అని చెప్పేసి నేనే ఆయన రిక్వెస్ట్ చేసి కొంచెం చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చు, కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్తో ఉందండి. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. మీరు స్క్రాచెస్ చూస్తే మీకు అర్థమవుతాయి. సో కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చినాయి. అప్పుడు కంప్లీట్ టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ వెహికల్లో. 4 కూడా అలాయ్ వీల్స్ ఉంటాయి, స్పేర్ వీల్తో కలిపి 5. సో ఇది లెఫ్ట్ సైడ్ ఫెండర్ అండి. ఫెండర్ ఇంతవరకు పెయింట్ అయితే పడలేదు, కంపెనీ పెయింట్తోనే ఉంది. మీకు ఈ సౌండ్ చూస్తే అర్థమైంది. సో అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ కూడా అలాయ్ వీల్ ఉంటుంది, డిస్క్ ప్యాడ్ ఉంటుంది, డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అలాగే టైర్ చూసుకున్నట్లయితే 60 to 70-80% వరకు అయితే ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎటువంటి లీకేజ్ అయితే లేదు. సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే అండర్ బాడీ కూడా చూసుకోండి. అండర్ బాడీ కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు. రన్నింగ్ బోర్డులో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. వెహికల్ ఎక్కడా కూడా రస్ట్ అనేది లేదు. అలాగే వెహికల్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇది కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. ఎటువంటి గ్లాస్ రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే మీరు చూసుకోవచ్చు డోరు లైనింగ్ కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. పంచింగ్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదు. అలాగే మీరు ఇంటీరియర్లో డాష్ బోర్డు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి. డాష్ బోర్డు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్లో. సారీ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్లో. టైటానియం వెహికల్ కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో సీట్ కవర్స్ కంప్లీట్గా కొత్త సీట్ కవర్స్ అనమాట. రీసెంట్గానే వేయించారు. అమ్మేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఇక నీట్గా చేయించి అమ్మేద్దామన్న ఉద్దేశంతో సీట్ కవర్స్ అయితే వేయించారనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ అనమాట. స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. గ్లాసెస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎక్కడా కూడా డ్యామేజెస్ అయితే లేవు. అలాగే బాడీ లైనింగ్ చూసుకుంటే ఇక్కడ డ్యామేజ్ లేవు. పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. ఎక్కడ అయితే రస్ట్ లేదు. ఇదంతా డస్ట్ అండి. ఇది డస్ట్ మీరు చూసుకోవచ్చు, డస్ట్ అనమాట. ఇది రస్ట్ అయితే కాదు. సో ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ అయితే ఉందండి కంప్లీట్గా వెహికల్లో. సీట్ కవర్స్ కంప్లీట్గా కొత్త సీట్ కవర్స్ అనమాట. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తో ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అయితే పెయింట్ అయిందండి, ఈ ఒక్క పార్ట్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా వెనక లెఫ్ట్ సైడ్ టైర్ అనమాట. 80% వరకు అయితే ఉంది. అలాగే షాకర్ ఎటువంటి డ్యామేజ్ లేదు. అలాయ్ వీల్ కూడా చూసుకోవచ్చు. ఇది డ్రమ్ బ్రేక్ వస్తుందండి దీనికి, వెనక డ్రమ్ బ్రేక్ వస్తుంది అనమాట. అలాగే వెనక బంపర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా స్క్రాచ్లెస్ అయితే ఉంది. ఫుల్ పెరల్ వైట్ అండి వెహికల్ వచ్చేసి. డిక్కీ చూసుకున్నట్లయితే డిక్కీ చూసుకోవచ్చు. డిక్కీ కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ అనమాట. కంప్లీట్గా ఎక్కడ యాక్సిడెంటల్ అయితే లేదు. సో మీరు చూసుకోవచ్చు. అలాగే డిక్కీ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు. డిక్కీ ఫ్లోర్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. స్పేర్ వీల్ స్టీల్ వీల్ అయితే వస్తుంది ఈ వెహికల్లో. వెనక గ్లాస్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిందే ఉంది.
చూసుకోవచ్చు. వెనక గ్లాస్ కంప్లీట్గా కంపెనీ నుంచి వచ్చింది ఉంది. డీఫాగర్ లైన్స్ కూడా ఉంటాయి ఇందులో. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ వెనక టైర్ అనమాట. ఇది కూడా 70 to 80% అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. 70 to 80% ఉంది. షాకర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అలాగే కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అనమాట. రైట్ సైడ్ డోరు, ఫ్రంట్ బ్యాక్ ఏ డోర్ కానీ డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. అలాగే గ్లాసెస్, ఆల్ గ్లాసెస్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆల్ గ్లాసెస్ కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి. ఏ గ్లాసు బ్రేక్ కాలేదు, డ్యామేజ్ లేదు. డోర్లు కూడా చూసుకోవచ్చు. అలాగే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. రీడింగ్ 77,000 కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే ఇట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రైట్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ టైరు 80% వరకు అయితే ఉంది. టైర్ వచ్చేసి 80% వరకు అయితే ఉంది టైరు. సో అలాగే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే సస్పెన్షన్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు, ఎటువంటి లీకేజ్ అయితే లేదు. ఎలాయ్ వీల్ కూడా చూసుకోవచ్చు. ఎలాయ్ వీల్ ఎటువంటి డ్యామేజ్ లేదండి. సో ఇంకా ఇంటీరియర్ చూపించి మీకు ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అండి. ఇది అప్పుడే 2013లోనే దీనికి బ్లూటూత్ అయితే ఇచ్చారు అప్పట్లోనే. సో వెహికల్ చూద్దాం. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది, మీరు చూడవచ్చు. వెహికల్ సింగిల్ సెల్ఫ్లోనే అయితే స్టార్ట్ అవుతుంది, ఎటువంటి ల్యాగ్ లేదు వెహికల్ స్టార్టింగ్లో. అలాగే ఏసీ వర్కింగ్ అండి. మీకు బ్లోయర్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉండొచ్చు. ఏసీ వర్కింగ్ అనమాట. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్క్ అవుతున్నాయి అనమాట. ఫ్రంట్ రైట్ సైడ్ పవర్ విండో వర్కింగ్, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ పవర్ విండో వర్కింగ్ అండి. బ్యాక్ లెఫ్ట్ సైడ్ పవర్ విండో వర్కింగ్ అనమాట. అలాగే బ్యాక్ రైట్ సైడ్ పవర్ విండో కూడా వర్కింగ్ అండి. దీంట్లో ఫ్రంట్ డాష్ బోర్డ్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే ఈ పిల్లర్స్లో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఇది. సో అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ FM లో ఉందన్నమాట. దీంట్లో బ్లూటూత్ కూడా ఉంటుంది, మీకు ఇక్కడ చూడొచ్చు. బ్లూటూత్ సింబల్ కూడా కనపడుతుంది ఇక్కడ, మీకు బ్లూటూత్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఇంజన్ చూపించి ఇంకా ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఇంజన్ చూసుకోవచ్చు మీరు. ఇప్పటివరకు అన్టచ్ ఇంజన్ అండి. ఇంజన్ అన్టచ్ అనమాట. 77,000 తిరిగింది. ఓనర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉంది, చెక్ చేయించుకోండి అని అంటున్నారు. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోండి. సో ఇంజన్ అయితే పర్ఫెక్ట్ అయితే ఉంది. ఇంజన్ ఎటువంటి బోర్కి రావడం కానీ అయితే లేదు. సో ఎటువంటి స్మోక్ కూడా లేదు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్, 100% జెన్యూన్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,90,000 చెప్తున్నారు. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షోరూమ్ ట్రాక్ ఉంది, ట్రాక్ చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.